ఏంటి మేడం, వాళ్ళని చూసి చెప్పండి వీళ్ళేనాది? తలకి హెల్మెట్ వేసుకుని ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ కాదని నేను చెప్పలేకపోతున్నాను సార్. చెత్త నాకు. హెల్మెట్ తో తీసుకురమ్మంటే అండర్వేర్ తో తీసుకొచ్చారు. ఊరికే హెల్మెట్ పెట్టుకున్నాడు, మొహం తెలియలేదని కథ చెప్పారు అనుకోండి, కోర్టులో కేసు డిస్మిస్ చేస్తారు సార్. అందువల్ల నేనేం చెప్తున్నానంటే తెలిసిన విషయాన్ని తెలివిగా చెప్పాలి. అర్థమైందిరా? సార్ డాక్యుమెంట్ తీసుకుని ఒక లేడీ వచ్చాడు సార్. రమ్మను. రండమ్మా. ఏంటింత లేటు? సార్ ఇతను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది సార్. వీడేంటి ఇక్కడున్నాడు? గజ్జల గుర్రం ఇక్కడికి కూడా వచ్చింది. మావా సూపర్ ఫిగర్ కదా. రే తిక్కలోడా, ఈ గజ్జల గుర్రమేరా సలీం భాయ్ మొబైల్ పట్టుకెళ్ళిపోయింది. ఏమైందిరా? నువ్వేం టెన్షన్ పడుకో. మొహం దాన్ని చూసిన వెంటనే కడిగారు అనుకున్నాను రక్కని ఇక్కడికి వచ్చి ఇరుక్కుంటే అన్నా ఆ ఫోన్ తనేనా? హెడ్ సార్ నువ్వే దీన్ని చెక్ చేసి వీళ్ళని పంపించేయి. సరే సార్. హెడ్ సార్ చార్జ్ షీట్ రాసేటప్పుడు క్లోజ్ చేయకుండా ఉన్న అన్ని బైక్ కీస్ ని కలిపి రాయాలి. సరే సార్. ఈ చెడ్డీ బాయ్స్ జీవితంలో బయటికే రాకూడదు. అర్థమైందా? సార్ మనం ఎంతగా ప్రయత్నం చేసినా ఇలాంటి సన్నాసిగాళ్లను విడిపించడానికి చాలా మంది రౌడీలు బయట నుంచి వస్తూ ఉంటారు సార్. వాళ్ళు అసాల్ట్ గా వచ్చి అలాగే తీసుకెళ్లిపోతారు సార్. ఏయ్ చెడ్డీ బాయ్స్, మీరు చెప్పినట్టే ఒక్కటే వదలకుండా అన్ని కోర్టులో పోసగుచ్చినట్టు చెప్పాలి. అర్థమైందా? ఏదైనా తేడా జరిగిందో ఒంగొని పని చేయడానికి మోకాళ్ళు ఉండవు. ఫోన్ అడగరా ముందు తన దగ్గర. ముందు తీస్తా. బయటికి రాగానే వాడి దగ్గర ఫోన్ తీసుకుంటాను. ఆ తర్వాత చూడు. మళ్ళీ ఏంటి గుసగుస గుసాని? లేదు సార్, ఇది వేరే కేసు సార్. అబ్బాయి ఏంటి వేరే కేసు? మళ్ళీ వేరే కేసు అన్నావనుకో, జన్మకు బయటకు రాని విధంగా ఓ కేసు పెట్టి లోపలేసేస్తాను రాస్కెల్. సార్ అదేం లేదు సార్, ఒక చిన్న పొరపాటు వలన వీళ్ళ మొబైల్ ఆ అమ్మాయి తీసుకెళ్ళింది సార్. ఆ మొబైల్ వలన సార్ ఈ సమస్యలన్నీ. ఆ మొబైల్ కనుక దొరికితే, మొబైల్ దొరకకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్.